పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చివరి వచనం 31వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించువలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. అతిశయించుటను గురించి చెప్తూ ఎవరిని బట్టి అతిశయించాలి? ఈ దినాన మన అతిశయం ఎవరు చెప్పండి? అవును, సిలువను బట్టే మన అతిశయం. సిలువే నా శరణం, నా విమోచనాయను అని భక్తుడు పాట పాడుతున్నాడు కదా. అతిశయించువాడు ఓడిన మన జీవితాలు నేటి దినాన అతిశయించే స్థితికి తీసుకొచ్చాడు క్రీస్తు ప్రభువారు. ఎలా అంటే కారణాల కింద చెప్పాడు. చూడండి, శవాదేశపు రాణి ఎంత తీసుకొచ్చింది చూడండి సొలొమోనుకి. విస్తారము అనే మాట చూస్తున్నాం మనం, విస్తారమైన గంధవర్గములు అనే మాట. ఆమె ఇచ్చిన బంగారం సొలొమోను జీవితంలో మరి ఎవరు ఇవ్వలేదంట అంత. కానీ ఇప్పుడు ఆమె తన దగ్గరున్న గంధవర్గముల గురించి కానీ, విలువైన బంగారము గురించి కానీ, లేదా శవాదేశపు దేశానికి సంబంధించిన సామ్రాణిని బట్టి కానీ ఆమె అతిశయించలేదు. జ్ఞానం కావాలి ఆమెకి. అందుకే చూడండి, భాగ్యవంతులు అన్నది. ఇంతకీ లోకపరంగా చూస్తే ఆమె భాగ్యవంతురాలా? సొలొమోను దగ్గర కూర్చొని ఆయన మాటలు వినేవాడు భాగ్యవంతుల? ఎవరు? ఆ శవాదేశపు రాణే భాగ్యవంతురాలు. ఆమె ఇచ్చింది కాబట్టి ఇంకా భాగ్యవంతురాలు అనుకోవాలి ఆమెని. కానీ ఆమె అంటది, నేను కాదు భాగ్యవంతుని, మీరు, నీ దగ్గర ఉన్న పనోళ్ళు. వినండి, సొలొమోను అనలేదు, సొలొమోను దగ్గర పనోళ్ళు. ఆ పనోళ్ళు భాగ్యవంతులు అంట. నిజంగా ఎంత గొప్ప విషయం ఉంది ఇందులో. ఆలోచించారా మీరు? మన అతిశయం దేనిలో ఉండాలి తెలుసా? క్రీస్తులో ఉండాలి, అజ్ఞానంలో ఉండాలి. కానీ మనం ఊరికి అతిశయపడతా ఉంటాం. మన ఉద్యోగం, మన హోదా, మన చదువులు, లేక ఇంకేవో, నాకు అది ఉంది ఇది ఉందని. ఒక రకంగా శవాదేశపు రాణి వ్యసన పడుతుంది. ఎవరిని చూసుకొని? అబ్బా, నేను రాణిగా ఉండడం కన్నా ఏముండడం మంచిది అనుకుంటుంది. సొలొమోను దగ్గర ఉంటే చాలు, సొలొమోను దగ్గర కూర్చొని ఆయన మాటలు వినేస్తే జీవితం ధన్యమైపోద్ది. నిజంగా దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు విలువ చాలాసార్లు. అవునండి, దగ్గరున్నప్పుడు ఒక వ్యక్తి విలువ తెలియదు, వాక్యం అందుబాటులో ఉన్నప్పుడు వాక్యం విలువ తెలియదు. కానీ ఒక్కసారి వాక్యం మనకు దొరకటం మానేస్తే ఆ రోజు ఏడ్చినా మనకి వాక్యం దొరకదు. ఒక దినం ఉంది, ఒక కాలం రాబోతుంది, కరువు. అది అన్నపానములు లేకపోవడం వల్ల వచ్చు కరువు కాదు, కానీ దేవుని వాక్యము వలనైనా కరువు అని రాయబడ్డది వాక్యంలో. వింటున్నారా? నేనేమంటానంటే, నిజంగా మనం ధన్యులం కదా. దేవుడు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మీరు వాక్యం వినడానికి అవకాశం ఉంది, అవునా? ఇంకా చూడండి, ఇప్పుడు విన్నారా ఈ వాక్యం, మళ్ళీ వినొచ్చు. దేవుడు మనకు అన్ని సాధకాలు ఇచ్చాడు, అంత నెట్వర్కింగ్ ఇచ్చాడు. చూడండి, మళ్ళీ ఫోన్లో వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, మళ్ళీ వినొచ్చు, మళ్ళీ వినొచ్చు. దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు మనకి. ఆయనే మన అతిశయం అవ్వాలి. చెప్పండి, ఆయనే మన. పౌలు గారు అంటున్నాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప ఏది మీ ముందు నేను ప్రదర్శించకూడదు అనుకున్నాను అన్నాడు. మీ మధ్య క్రీస్తును ప్రకటించాను. పౌలు గారు తన గురించి తను చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో చాలా చదువుకున్నాడు ఆయన, వేదాంతి, విద్వాంసుడు. ఆయనకి తెలియని విషయమే లేదు. ధర్మశాస్త్ర పండితుడు, పరిసేయుడు ఆయన, ధనికుడు ఆయన. ఆయన తెలియని విషయం లేదు. అతని ప్రసంగాలు కొరవిగానివి. ఈ యొక్క పౌలు గారు ప్రసంగిస్తే అద్భుతం, అంత గొప్పోడు ఆయన. కానీ ఆయన అంటున్నాడు, నేను పాపుల్లో ప్రధానుణ్ణి అన్నాడు. ఎంత మాత్రం సంఘమును హింసించినందున నేను అపోస్తులు అనబడడానికి ఎంత మాత్రం యోగ్యుని కాదు. కానీ నేనేమై ఉన్నానో ఇది అతిశయం. చెప్పండి, మీ అతిశయం ఏంటి? క్రీస్తేనా? మంచిది, క్రీస్తు అయితే మీ అతిశయం క్రీస్తు అవ్వాలి. అప్పుడు మీకు ఎలా వచ్చిందంటే, ఆయన మనకి మనకు జ్ఞానము. అసలు మన జ్ఞానం ఆయనే.
ఇప్పుడు వచ్చిన ఒక అర్థమైంది శబాదేశపురానికి. సొలొమోన్ అందుకే అంది యెహోవా నామమును గురించి. అంటే యెహోవా నామము సొలొమోన్లో ఉంది, ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఆమెకు అర్థమైంది సొలొమోన్కి జ్ఞానం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కూడా ఏమొస్తుంది? జ్ఞానం. ఆ తర్వాత నీతి. నీతి మనం నీతిమంతులం కాదు కదా, వాక్యం చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు నీతినిచ్చాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. అనీతిమంతుల కొరకు మనము అనీతిమంతులం, ఆయన నీతిమంతుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీతిని మనకిచ్చాడు, ఆ పరిశుద్ధతనిచ్చాడు. ఆ పరిశుద్ధత మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు ఆయన. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పాడు అక్కడ, 4వది విమోచన. ఈ 4 విషయాల్లో మనం అతిశయించాలి. ఒకటి, జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు అని, నన్ను నీతిమంతుడిగా మార్చాడని అతిశయించాలి. 3వది, నాకు పరిశుద్ధత ఇచ్చాడు ఆయన. పాపినైన నన్ను తన రక్తంతో కడిగి, యేసు రక్తం ప్రతి పాపము నుండి నన్ను కడిగి, చెప్పండి, అవును పవిత్ర, చివరిగా విమోచించాడు నన్ను. చెప్పండి, ఏం చేశాడు ఆయన? విమోచన. నా విమోచకుడు, నాకు విమోచన దొరికింది క్రీస్తులో, నాకు విమోచన. ఇప్పుడు చెప్పండి, మన అతిశయం ఈ 4 ఉండాలి. అందుకే అతిశయించువాడు, మన అతిశయం అదేనా? జ్ఞానాన్ని పొందుకున్నారా? అవును, నేను జ్ఞానవంతుడిని, ఇప్పుడు జ్ఞానవంతురాలని. ఎందుకంటే యేసయ్యను కలిగి ఉన్నాను, యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచాను, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను. ఆయన నీతినిచ్చాడు, నాకు తన పరిశుద్ధతనిచ్చాడు, మించి నాకు విమోచన అయ్యాడు. అందుకే నేను దేవునిలో అతిశయిస్తాను, క్రీస్తు అతిశయిస్తాను, ఆయన యందు నేను ఆనందిస్తాను అని ప్రభుని ఆరాధిద్దాం, ప్రభును స్తుతిద్దాం.